హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కోకోనట్ హల్వా అండి. మనం పూజలకే కానీ వేటికైనా సరే ఎక్కువగా కొబ్బరి యూస్ చేస్తామండి పండగలప్పుడు. అలాంటప్పుడు మనకి కంపల్సరీ కొబ్బరి మిగిలిపోతుందండి. మనము వాటిని పచ్చళ్ళకి అలాంటి వాటికి యూస్ చేయకూడదండి. సో ఏదో ఒక స్వీట్ రెసిపీ రెడీ చేసేసుకోవాలి. సో ఇలా కనుక హల్వా కనుక చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా ఈ స్వీట్ రెసిపీ. సో మరి ఇది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తురుముకోవాలండి. ఈ విధంగా కొబ్బరి తురుముకొని బయట ఆ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ పార్ట్ తీసేసి ఈ విధంగా తురుముకోండి. అది 2 కప్స్. 1 కప్పు బెల్లం యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి కొంచెం వాటర్ థిక్ పేస్ట్గా చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల గీ యాడ్ చేసేసుకోండి. గీ యాడ్ చేసేసుకొని క్యాష్యూస్ 10 to 15 యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఇందాక రెడీ చేసేసుకున్నాం కదా పేస్ట్, జాగరీ కోకోనట్ పేస్ట్, అది యాడ్ చేసేసుకొని అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. కలుపుతూనే ఉంటే ఆ నెయ్యిలో కమ్మగా ఉడికి మంచి అరోమా వస్తుంది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ పిల్లలు ఇష్టపడతారు. చాలా వరకు మన రెసిపీ కుక్ అయిందండి. ఇంకొక 2 minutes కుక్ చేద్దాము. ఈలోపు మనం యాలకుల పొడి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకుందామండి, 1 స్పూను. మీకు ఇంత అవసరం లేకుంటే లైట్గా వేసుకోండి మీకు సరిపడా. ఒకసారి మిక్స్ చేసేసుకొని మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఒకసారి చూడండి, మనది కుక్ అయింది బాగా. ఇప్పుడు మనము వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం జీడిపప్పు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఈ హల్వాని మళ్ళీ ఇంకొకసారి దించబోయే ముందు 1 స్పూన్ గీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనము స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేము మనము ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం రెడీ టు సర్వ్ అండి. మన కోకోనట్ హల్వా, హెల్దీ హల్వా అండి. ఎంత బాగుంటుందండి, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. నా రెసిపీ